తిరుపతిలోని తిరుచానూరులో ఇద్దరు యువకులు కారులో మద్యం సేవించి మరణించారన్న వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు దిలీప్ అనేటువంటి ఒక యువకుడు కూడా మరణించాడు. అతని భార్య సత్యమణి మనతో ఉంది. ఏం జరిగిందమ్మా? ఎన్ని గంటలకు మీరు వెళ్ళి చూశారు? 7కి. రాత్రి అంతా రాలేదు? రాత్రి అంతా రాలేదు. వస్తారనుకున్నా, ఇంకెక్కడికైనా వెళ్ళున్నారా అనుకున్నా. వచ్చేస్తారనుకుంటే ఇక్కడ రాలేదు. పొద్దున్నే పోయి చూస్తే నిద్రపోతున్నారు అనుకున్నా. మళ్ళీ వచ్చి తడితే తీయలేదు. వాళ్ళ తమ్ముడిని పంపించి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే చనిపోయింది. అంటే అతనితో పాటు మరో ఇంకొక అబ్బాయి కూడా. అతను ఎవరు? అబ్బాయి కూడా మా బంధువులు. మీ బంధువులు? అతని పేరు వినయ్. ఏం చేస్తారమ్మా మీ భర్త? గ్యాస్లో పని చేస్తాడు. సిలిండర్లెస్. పిల్లల? ఒక బాబు. మామూలుగా ఎక్కువ తాగే అలవాటు ఏమైనా ఉందా, లేకపోతే ఎందువల్ల? రోజు తాగడు సార్, ఎప్పుడో ఒకసారి, వారానికి 2-3 సార్లు అట్లా అలాగ తాగుతాడు. మరి నిన్నెందుకు కారులో బెట్ట చేసుకోవడం? మీరు ఇంటికాడ మీకేం చెప్పలేదు? బయట వెళ్ళేది కానీ ఏం చెప్పలేదు? చెప్పలేదు. మామూలుగా చెప్తాడు, నిన్నైతే చెప్పలేదు. వచ్చేస్తాడు అనుకున్నాను నేను కూడా. మామూలుగా పోతే వచ్చేస్తాడు, ఉండడు ఏడ. ఎందువల్ల అట్లా చేస్తున్నాను? అబ్బాయి తీసుకుపోయాడు నిన్న ఫోన్ చేసి. మళ్ళీ రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంకా అబ్బాయి ఫోన్ ఎత్తడం, రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు. ఇంకెక్కడికన్నా వెళ్ళున్నారేమో అని చూసుకోవాలి అక్కడ పోయి కూడా. మీరు రాత్రి అంతా ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తలేదు. మీరు ఉదయం ఎన్ని గంటలకు లేచి మళ్ళీ ఫోన్ చేశారు? లేక మీకెందుకు కారు కాడ ఎందుకు అనుమానం వచ్చింది? చేయలేదు. పోయి అంటే అప్పుడప్పుడు అలా కొనుక్కుంటాడు అట్లా పోయి చూస్తే అప్పుడు అలా పూర్తిగా అది లోపల కారు డోర్లు వేసుకోవడం, ఊపిరి ఆడకుండా ఇదైంది అనుకోలే, లేకపోతే ఇంకేమైనా గాయాలు ఏమైనా అయినా? ఏం లేదు. నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఏం చేయలేదు. అయితే దిలీప్ సత్యమణి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఏదైతే సాధారణంగా అతను ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తూ ఉంటాడు. అయితే ఈ రకంగా ఎప్పుడన్నా వెళ్ళి కార్లో కూడా అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన మేము ఊహించలేదంటూ కూడా అంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఫ్రెండ్స్ ఈ విధంగా వాళ్ళ ఉత్తర బంధువు అయినటువంటి మరో అబ్బాయి పెరగడంతో ఇద్దరు కారులో వెళ్ళి రాత్రి నిద్రించినటువంటి సందర్భంలో పూర్తిగా ఆ కారునంతా కూడా కవర్ కప్పేయడంతో వీళ్ళకు ఊపిరాడకుండా జరిగినట్టుగా కూడా వీళ్ళంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సతీమణి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. మన తిరుచానూరు గ్రామ పంచాయతీలో రంగనాథం స్ట్రీట్లో ఒక ఇద్దరు యువకులు, పేరు వచ్చేసి దిలీప్ అండ్ వినయ్ అండి. దిలీప్ అనే అబ్బాయికి 26 years, మ్యారీడ్. వినయ్ అనే అబ్బాయికి అన్మ్యారీడ్. వీళ్ళు వచ్చేసి గోవిందరాజపురం బిఎన్ గండ్రిగా వీళ్ళ సొంత గ్రామం. బతుకు తెరువు నిమిత్తం వచ్చి తిరుపతిలో ఇక్కడ తిరుచానూరులో ఉంటూ దిలీప్ అనే వ్యక్తి హెచ్పి గ్యాస్లో వర్క్ చేస్తున్నాడు. వినాయక్ అనే వ్యక్తి టీటీడీలో కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు నిన్న రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో ఈ దిలీప్ సంబంధించిన కారులో కూర్చొని మద్యం సేవిస్తూ కారు అలానే ఆన్ చేసుకొని ఎవరు చూడకూడదు అనేసి కారు యొక్క కవర్ అద్దాల వరకు కప్పుకొని అలానే కార్లో ఆన్ చేసుకొని తాకుండా అలాగే మత్తులో జారుకున్నారు. సర్టన్ టైం తర్వాత కారులో ఉండే ఫ్యూయల్ అయిపోవడం వల్ల కారు ఆగిపోయింది. వీళ్ళు మత్తులో ఉన్న వాళ్ళు అలానే లోపల ఉండిపోయారు. కారు యొక్క డోర్ లాక్ కావడం వల్ల లోపల ఊపిరి ఆడక అలాగే మరణించడం ఇద్దరు అలా విగత జీవులుగా పడిపోయారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే దిలీప్ భార్య జ్యోతి వెళ్ళేసి డోర్ చూస్తే కార్ డోర్ నాక్ చేస్తుంది. లోపల వాళ్ళిద్దరు ఉన్నారనేసి వాళ్ళ బ్రదర్, దిలీప్ యొక్క బ్రదర్ ఉంటారు, బ్రదర్ని గురుప్రకాష్ని పంపిస్తే గురుప్రకాష్ వెళ్ళి కార్ యొక్క డోర్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే రావు. ఇంట్లో స్పేర్ కీ తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీ లాక్ ఓపెన్ చేసి ఇద్దరిని చూస్తే విగత జీవులుగా పడి ఉంటారు. ఇమీడియట్లీ అక్కడ ఉండే లోకల్ పీపుల్కి మాకు ఇంటిమేట్ చేయడం వల్ల ఇమీడియట్లీ నేను అక్కడికి వెళ్ళాను.
చూశానండి. వాళ్ళిద్దరిని కిందికి దింపడం జరిగింది. అప్పటికే మృతి చెందడం జరిగింది. వాళ్ళు బడ్వైజర్ బీర్లు 4 టిన్నులు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ 2 తాగారు, ఒకటి కూడా హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకొకటి ఉన్నట్లుంది. ఆల్మోస్ట్ మద్యం సేవిస్తూ ఇలా మృతి చెందడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారు యొక్క డిఎస్పీ గారు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. సార్ వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా కలిసి నిన్న మధ్యాహ్నం నుంచి తాగుతున్నారని తెలుసు. నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడేం తాగలేదు, బయట ఎక్కడో మద్యం సేవించి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మిడ్ నైట్లో వచ్చేసి కారులో కూర్చొని తాగుతున్నట్టున్నారు. ఆ ఇంటి పక్కన ఒక లేడీ మిడ్ నైట్లో లేచినప్పుడు ఆ 2 గంటలకి కారు ఆన్లోనే ఉందంట కారు. ఎందుకు ఆన్లో ఉందని వాళ్ళ హస్బెండ్కి చెప్పినప్పుడు ఏమో వాళ్ళ కారు కదా మనకెందుకులే అని ఒక మాట అన్నారంట వాళ్ళ హస్బెండ్ కూడా. అది కూడా మేము చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాసు, తర్వాత ఈ వినయ్ అనే అబ్బాయిది ఎదర్ బ్యాటరీ వెహికల్ ఉంది బండి, అది కూడా దాన్ని కూడా జీపీఎస్ ట్రాక్ చేస్తాం, ఎక్కడెక్కడ తిరిగారనేది అది కూడా చూస్తామండి. దీనిపైన ఏదైనా ఉంటే ఫర్దర్ మళ్ళీ అప్డేట్ ఇస్తామండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.